వెల్కమ్ టు శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ కంప్యూటర్ క్లాసెస్ అండి. సో ప్రీవియస్ క్లాసెస్లో వచ్చేసి మనం హిస్టరీ ఆఫ్ కంప్యూటర్, జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇలా డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ చేసాం. సో టుడే వి ఆర్ గోయింగ్ విత్ ద కంప్యూటర్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దామండి. సో కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో వాట్ ఆర్ ద కంప్యూటర్ కాంపోనెంట్స్ అని చెప్తే, జనరల్గా కంప్యూటర్ కాంపోనెంట్స్ వాట్ ఆర్ ద కంప్యూటర్ కాంపోనెంట్స్ అని చెప్తే 3 పార్ట్స్గా డివైడ్ చేశారండి. కంప్యూటర్ కాంపోనెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అని చెప్తాం. సో ఏంటి అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్, మెమొరీ ఆర్ స్టోరేజ్ యూనిట్స్, CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్. సో దీస్ 3 ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్తాం. సో వాట్ ఆర్ దీస్ 3 అంటే ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ యూనిట్స్, మెమొరీ ఆర్ స్టోరేజ్ యూనిట్స్ అండ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సిస్టమ్. సో ఓవరాల్గా కంప్యూటర్ సిస్టమ్ మీరు సిపియూని జనరల్గా అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద ఇన్సైడ్ ఆఫ్ దిస్ అంటే మెయిన్లీ కన్సిస్టింగ్ ఆఫ్ పవర్ సప్లైస్ ఉంటాయి. సో మొత్తం యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ సెషన్స్ దట్ మైక్రో ప్రాసెసర్ అన్నా కానీ ఒక ఎవ్రీథింగ్ ఎంటైర్ సిపియూ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ ద సింగిల్ చిప్ అని డిస్కస్ చేసాం. 4th జనరేషన్ ఆర్ 5th జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏంటి వాట్ ఈస్ దిస్ అంటే ఎంటైర్ చిప్, ఒక ఎంటైర్ కాంపోనెంట్స్ అన్ని ఫ్యాబ్రికేటెడ్ ఇంటూ ఏ సింగిల్ చిప్ అండ్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ మైక్రో చిప్ అని చెప్తాం, లేదా మైక్రో ప్రాసెసర్ అని చెప్పాం కదా. సో అలాంటి సిపియూలో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి సిపియూలో అంటే ఇన్ డీటెయిల్డ్గా వెళ్తే పవర్ సప్లైస్ ఉంటాయండి. సో ఫస్ట్ పవర్ సప్లైస్ ఉంటాయి సిపియూలో. తర్వాత మెమొరీ స్టోరేజ్ కోసం ర్యామ్ ఉంటుంది, దీన్నే మనం ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని చెప్తాం. నెక్స్ట్ హార్డ్ డ్రైవ్స్ ఉంటాయి, తర్వాత డివిడి బర్నర్స్ ఉంటాయి, తర్వాత మెమొరీ కార్డ్ రీడర్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వైర్లెస్ అడాప్టర్స్. సో అడాప్టర్స్ ఉంటాయండి, వైర్లెస్ అడాప్టర్స్ విచ్ వీ కెన్ కనెక్ట్ టు ద ఎక్స్టర్నల్ సర్క్యూట్స్కి, వాటికి కనెక్ట్ చేసుకోవడానికి మనం అడాప్టర్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం, వైర్లెస్ అడాప్టర్స్ని. నెక్స్ట్ ఏవైనా ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్ వాటికి కూడా అడాప్టర్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీడియో కార్డ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ CPU ప్రాసెసర్స్ ఉంటాయి. సో దిస్ ఆర్ ఆల్ కంప్యూటర్ సిస్టంలో మనకి ఇన్బిల్ట్ ఉంటాయి. మదర్ బోర్డ్తో పాటు ఇవన్నీ ఇన్బిల్ట్ ఉంటాయండి. సో బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ కంప్యూటర్ కన్సిస్టింగ్ ఆఫ్, సో బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ కంప్యూటర్లో ఏమేమి ఉంటాయంటే ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్ అండ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. యాజ్ you are seeing in the figure that ఇన్పుట్ యూనిట్ దీన్ని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ యూనిట్ అండి. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏమేమి ఉంటాయంటే కంట్రోల్ యూనిట్ ఉంటుంది, మెమొరీ యూనిట్ ఉంటుంది, తర్వాత అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది. ద నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఈజ్ సెకండరీ స్టోరేజ్ అనేది ఉంటాయి. సో ఇవన్నీ ఎలా, వాట్ ఈస్ దిస్ అంటే ఇట్ ఈస్ అ బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్తాం. సో వాట్ ఆర్ ద బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఇన్పుట్ ఉంటుంది, సిపియు ఫాలోడ్ బై ద సెకండరీ స్టోరేజ్ అండ్ ద అవుట్పుట్ యూనిట్ అని చెప్తాం. సో ఇన్పుట్ సిపియూలో మెయిన్గా ఏముంటాయంటే కంట్రోల్ యూనిట్, మెమొరీ యూనిట్, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ సిస్టమ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ అనేది మనకి ఎంటైర్ సిపియూలో ఉంటుంది. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంప్యూటర్ పెరిఫెరల్. సో వాట్ ఈస్ మీన్ బై దిస్ అంటే ఇన్పుట్ డివైజెస్. సో జనరల్గా ఇట్ ఈస్ నాట్ ద కోర్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. సో మనకి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే మనకి కంప్యూటర్లో ఎలా ఇంటర్నల్గా కంప్యూటర్ అనేది బిల్ట్ అయ్యింది అని తెలుసుకోవడం ఎంటైర్లీ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కిందకు వస్తుంది కదా. సో కంప్యూటర్ ఆర్కిటెక్చర్కి సంబంధించింది కోర్ కంప్యూటర్ పెరిఫెరల్ అని చెప్పాం. సో జనరల్గా వచ్చేసి ఇన్పుట్ డివైజెస్, output devices, output devices, storage devices are the types of computer peripheral devices అని చెప్తాం. సో దీస్ ఆర్ ద ఇన్పుట్, అవుట్పుట్ అండ్ స్టోరేజెస్ని మనం జనరల్గా కంప్యూటర్ పెరిఫెరల్స్ అని వీ విల్ కాల్ ఇట్ యాజ్ దోస్ థింగ్స్. సో వీటి గురించి డీటెయిల్డ్గా చెప్పాలంటే ఇన్పుట్ యూనిట్. సో ఏంటిది ఇన్పుట్ యూనిట్ అంటే ద ఇన్పుట్ యూనిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా బై యూజింగ్ ఇన్పుట్ డివైజెస్. సో ఇన్పుట్ డివైజెస్ని యూజ్ చేసుకొని వీఆర్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా టు ద కంప్యూటర్. సో కంప్యూటర్కి ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ డేటా కానీ ఇవ్వాలి అంటే
బై యూజింగ్ ఇన్పుట్ యూనిట్ని యూజ్ చేస్తాం. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ డేటా అండ్ కంప్యూటర్ యాక్సెప్టబుల్ ఫార్మాట్లో ఉంటుంది. కంప్యూటర్ యాక్సెప్టబుల్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ ఇట్ సప్లైస్ ద కన్వర్టెడ్ ఇన్స్ట్రక్షన్ అండ్ డేటా టు ద కంప్యూటర్ సిస్టమ్ ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్. సో యూజర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డేటాని ఫర్దర్ ప్రాసెసింగ్ చేసి రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది మనం ఇన్పుట్ యూనిట్ ద్వారా సిస్టమ్కి ఇస్తారనమాట. సో జనరల్గా ఇన్పుట్ యూనిట్ ఏమేమి ఫంక్షన్స్ చేస్తుంది, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ద ఇన్పుట్ యూనిట్ అంటే యాక్సెప్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా అండ్ ప్రోగ్రామ్స్. సో ప్రోగ్రామ్స్ని కానీ ఇన్ఫర్మేషన్ని కానీ యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ కన్వర్ట్ ద డేటా ఇన్ ఏ ఫామ్ విచ్ ద కంప్యూటర్ కెన్ యాక్సెప్ట్. సో కంప్యూటర్ యాక్సెప్ట్ చేసే మిషన్ లాంగ్వేజ్కి తగ్గట్టు డేటాని కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ప్రొవైడ్ దిస్ కన్వర్టెడ్ డేటా టు ద కంప్యూటర్ ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్. సో ఇంకా ఏం చేస్తుంది, ఫర్దర్ ప్రాసెసింగ్ని ఇచ్చిన డేటాని అగైన్ కన్వర్ట్ చేసి ఫర్దర్ ప్రాసెసింగ్ని చేస్తుంది. సో దిస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఈస్ డన్ బై ద ఇన్పుట్ యూనిట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దీన్నే మనం CPU అంటామండి. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ వాట్ ఇట్ పర్ఫార్మ్స్ అంటే ఇట్ పర్ఫార్మ్స్ ద మోస్ట్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఇన్సైడ్ ఏ కంప్యూటర్. సో ప్రాసెసింగ్ మొత్తం ఇన్సైడ్ ఆఫ్ ఎ కంప్యూటర్ ఏది మెయిన్గా ఏం చేస్తుందంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎవ్రీథింగ్ ఇట్ పర్ఫార్మ్స్. అండ్ CPU హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎ సింగిల్ integrated circuit called microprocess. As I had discussed previously that everything will be fabricated లేదా constructed on a single ఒక చిప్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. దాన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, దాన్ని we will call it as IC as shown in the figure that Intel Core ఇలా డిఫరెంట్ కంపెనీ ఐసీస్ మైక్రోప్రాసెసర్స్ అనేది ఉంటాయి. సో సిపియూలో ఇవన్నీ ఉంటాయండి. అండ్ ఇట్ ఆల్సో కన్సిస్టింగ్ ఆఫ్ ఏ కంట్రోల్ యూనిట్, ద అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అండ్ మెమొరీ యూనిట్. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏమేమి ఉంటాయంట, కంట్రోల్ యూనిట్ ఉంటుంది. సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు కన్సిస్టింగ్ ఆఫ్ 3 థింగ్స్. ఏంటది, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, మెమొరీ యూనిట్. సో దీస్ 3 థింగ్స్ ఆర్ ఇన్బిల్ట్ ఇన్ ద CPU అని చెప్తాం అనమాట. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసండి, సో వీటి గురించి డీటెయిల్డ్గా చూస్తే కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్ మేనేజెస్ ద కంప్యూటర్స్ వేరియస్ కాంపోనెంట్స్. సో కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, ఇట్ మేనేజెస్ ద కంప్యూటర్స్ వేరియస్ కాంపోనెంట్స్. ఇట్ రీడ్స్, decodes, interrupts, decodes the program instructions and transforming them into a control signals and activate other parts of a computer. So control unit main function enti ante, the main function of control unit in a computer ante it reads the data, decodes the program instructions ni decode చేస్తుంది and transforming them into the control signals, మనకు కావాల్సిన కంట్రోల్ సిగ్నల్స్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఇంకా ఏం పర్ఫామ్ చేస్తుంది, యాక్టివేట్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్స్, ఇంకా వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ని అలర్ట్ చేసేది కంట్రోల్ యూనిట్ యొక్క మెయిన్ ఫంక్షన్ అని చెప్తాం. నెక్స్ట్ వైల్ మూవింగ్ టు ద అర్థమెటిక్ లాజికల్ యూనిట్. సో అర్థమెటిక్ లాజికల్ యూనిట్లో ఏమంటాయి, వాట్ ఇట్ మెయిన్ పర్ఫార్మ్స్, అర్థమెటిక్ పేరులోనే ఉందండి. అర్థమెటిక్ లాజికల్ యూనిట్స్ అంటే ఏంటి, ఇట్ పర్ఫార్మ్స్ ద అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. సో ఇది ఏం పర్ఫామ్ చేస్తుంది, అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. ద సెట్ ఆఫ్ అర్థమెటికల్ ఆపరేషన్స్ దట్ అండ్ అర్థమెటికల్ లాజికల్ యూనిట్ సపోర్ట్స్ టు అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, లేదా కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా మనము ఏఎల్యూని యూజ్ చేసుకొని చేస్తాయి అన్నమాట. సో ద లాజిక్ ఆపరేషన్స్ జనరల్గా లాజికల్ ఆపరేషన్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, ఇలా డిఫరెంట్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఇవన్నీ అర్థమెటిక్ లాజికల్ యూనిట్స్, అర్థమెటిక్ ఆపరేషన్స్ కిందకి వస్తాయి. వెల్ కమింగ్ టు ద లాజికల్ ఆపరేషన్స్ కింద ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి అయితే అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, ఎక్స్ఆర్ ఆపరేషన్, నార్ ఆపరేషన్. లాజిక్ గేట్స్ని యూజ్ చేసి అండ్ లాజిక్, ఆర్ లాజిక్, ఎక్స్ఆర్ లాజిక్, నాట్ లాజిక్, ఈ లాజిక్ ఫంక్షన్స్ని కూడా మనము CPU ద్వారా ఈ అర్థమెటిక్ ALU యూనిట్ని యూజ్ చేసి వీ కెన్ ఏబుల్ టు ఈజీలీ పర్ఫామ్
కాంప్లికేటెడ్ స్టేట్మెంట్స్ని కానీ వీటిని కండిషనల్ స్టేట్మెంట్స్ని కానీ వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ అనమాట. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మెమొరీ యూనిట్. సో వాట్ మెమొరీ సిపియూలో ఉన్న మెమొరీ యూనిట్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే కంప్యూటర్ మెయిన్ మెమొరీ యూనిట్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ మెమొరీ. సో మెమొరీ యూనిట్లో వచ్చేసి 2 టైప్స్గా డివైడ్ చేశారండి. కంప్యూటర్లో ఉన్న మెమొరీని 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి ప్రైమరీ మెమొరీ, ఇంకొకటి సెకండరీ మెమొరీ. సో ప్రైమరీ మెమొరీ అంటే ఏంటి, సెకండరీ మెమొరీ ఏంటో చూద్దాం డీటెయిల్డ్గా. ఓకే, ఫస్ట్ ప్రైమరీ మెమొరీ అంటే ప్రైమరీ మెమొరీ holds only those data and instructions on which a computer is currently working. సో ప్రజెంట్ యూజర్ ఏదైనా ఒక వర్క్ లేదా డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్ పైన వర్క్ చేస్తున్నారంటే అది మాత్రమే ఎక్కడ స్టోర్ అవుతుందంట, ప్రైమరీ మెమొరీలో. ఓన్లీ ప్రజెంట్ వర్కింగ్ డేటాను ప్రజెంట్ వర్కింగ్ డేటా మాత్రమే ప్రైమరీ మెమొరీలో స్టోర్ అవుతుందండి. ఇట్ హ్యాస్ లిమిటెడ్ కెపాసిటీ. సో దీని కెపాసిటీ ఎలా ఉంటుంది అంటే చాలా లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. ద డేటా ఈజ్ లాస్ట్ వెన్ ద పవర్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. సో యూజర్ ఒకసారి డేటా వర్క్ అయిపోయినాక సిస్టమ్ని షట్ డౌన్ చేసినాక ఆ ప్రైమరీ స్టోరేజ్లో ఉన్న మెమొరీని లాస్ట్ అయిపోతాం అనమాట. ఇట్ అగైన్ వీ కెనాట్ గెట్ బ్యాక్ దోస్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. సో ఇట్ ఈస్ జనరలీ మేడప్ ఆఫ్ సెమీ కండక్టర్ డివైజెస్. సో జనరల్గా ప్రైమరీ మెమొరీ వచ్చేసి సెమీ కండక్టర్ డివైజెస్ని యూస్ చేసుకొని ఇది చేస్తారండి. ఇంకొకటి వచ్చేసి ఇట్ ఈజ్ ఎ ఓలటైల్ మెమొరీ. సో ఇట్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండ్ ఇట్ విల్ వ్యానిష్ లేదా ఎక్స్టింక్ట్. సో ఇలాంటి మెమొరీని మనం ఓలటైల్ మెమొరీ అని చెప్తాం అనమాట. ఓకేనా. సో ప్రైమరీ మెమొరీస్ కూడా వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమరీ మెమొరీస్ అంటే దీస్ 2 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమరీస్ మెమొరీ అని చెప్తాం. ఏంటవి, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ర్యామ్ అని చెప్తాం, ఇంకొకటి రోమ్ రీడ్ ఓన్లీ మెమొరీ. దీస్ 2 ఆర్ ద ప్రైమరీ మెమొరీస్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్తారండి. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ గురించి డిస్కస్ చేయాలి అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఈజ్ ద ఇంటర్నల్ మెమొరీ ఆఫ్ ఎ సిపియు ఫర్ సార్టింగ్ డేటా, ప్రోగ్రామ్ అండ్ రిజల్ట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. సో సిపియులో ఇంటర్నల్ మెమొరీ ర్యామ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ర్యామ్ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, అబ్రివేషన్ ఇంపార్టెంట్ అండి. సో ర్యామ్ స్టాండ్స్ ఫర్ ర్యాండమ్ యాక్సెసరింగ్ మెమొరీ అంటారు, ర్యాండమ్ యాక్సెలరేటింగ్ మెమొరీ, ఇలా డిఫరెంట్ వర్డ్స్ని చేంజ్ చేస్తూ ఇస్తారు. 4 ఆప్షన్స్, యూ హ్యావ్ టు పిక్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ర్యామ్ స్టాండ్స్ ఫర్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ర్యామ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఒక ఇంటర్నల్ మెమొరీ ఆఫ్ ద సిపియు అని చెప్తాం, అండ్ ద ప్రోగ్రామ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ అని చెప్తాం. ఇట్ ఈస్ ద రీడ్ ఆర్ రైట్ మెమొరీ విచ్ స్టోర్స్ ద డేటా టిల్ ద మిషన్ ఈజ్ వర్కింగ్. సో మనం మిషన్ వర్క్ అయ్యేంత వరకు మాత్రమే డేటాని స్టోర్ చేసుకునే మెమొరీని ర్యామ్ మెమొరీ అని చెప్తాం. నెక్స్ట్ వోలటైల్ మెమొరీ అంటే సమ్ టైమ్స్ ర్యామ్స్ ఆర్ volatile memory means some types of RAMs or dynamic RAM. So DRAM means dynamic RAM or RAM ante random access memory. Inka static RAM, synchronous dynamic RAM, abbreviations important andi, SDRAM, DRAM and RAM, SR RAM. సో ఇవన్నీ ఏంటి అంటే వోలటైల్ మెమొరీస్కి ఎగ్జాంపుల్స్ అని చెప్తారు. సో వీటిని కొంచెం డీటెయిల్డ్గా చూస్తే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ దిస్ మెమొరీ మస్ట్ బి కాన్స్టెంట్లీ రిఫ్రెష్డ్ ఆర్ ఇట్ లాసెస్ ఇట్స్ కంటెంట్స్. సో మనం ఈ మెమొరీని ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా రిఫ్రెష్ చేస్తూ ఉండాలి, లేకపోతే దాంట్లో ఉన్న కంటెంట్స్ అన్నీ మనము లాస్ అవుతూ ఉంటాం. సో దిస్ టైప్ ఆఫ్ మెమొరీ ఈజ్ మోర్ ఎకనామికల్. సో ప్రతిసారి మనం రిఫ్రెష్ చేస్తూ ఉండాలి, లేకపోతే వీల్ లాస్ ద డేటా ఆర్ కంటెంట్స్ బిహైండ్ ఇట్. సో అలాంటి మెమొరీని వీల్ కాల్ ఇట్ యాజ్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని చెప్తాం, అంటే DRAM అని చెప్తారు. నెక్స్ట్ స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ SRAM అంటే ఈజ్ ఫాస్టర్ అండ్ లెస్ వోలటైల్. ఇది మెమొరీ అనేది ఫాస్టర్ ఉంటుంది,
వోలటాలిటీ నేచర్ ఎలా ఉంటుందంటే లెస్ వోలటైల్ అని చెప్తాం దాన్ వెన్ కంపేర్డ్ విత్ ద DRAM అని చెప్తాం. ఇట్ రిక్వైర్స్ మోర్ పవర్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్. సో దీనికి ఎక్కువ పవర్ కావాలి, అదే కాస్ట్ కూడా ఎక్కువ అని చెప్తాం అనమాట. ఇట్ డస్ నాట్ నీడ్ టు బీ రిఫ్రెష్డ్ లైక్ ఎ DRAM. సో DRAMలో ఏం చేయాలి, ప్రతిసారి కంటెంట్స్ని లాస్ చేసుకోకుండా ఉండడానికి వీ హ్యావ్ టు గో ఫర్ ద రీఫ్రెష్ ఆప్షన్కి వెళ్తూ ఉండాలి. DRAMలో ఎక్కువగా రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి మెమొరీని. అదే స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీలో అలా అవసరం ఏమీ ఉండదు అని అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి సింక్రోనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ద టైప్ ఆఫ్ DRAM దట్ కెన్ రన్ అట్ ద మచ్ హయ్యర్ క్లాక్ స్పీడ్స్. సో ఇంకా ఎక్కువ క్లాక్ స్పీడ్స్లో రన్ అయ్యేది సింక్రోనస్ డైనమిక్ యాక్సెస్ మెమొరీ అని చెప్తారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. వోలటైల్ మెమొరీలో ఎన్ని టైప్స్, వాటి గురించి ఒక్కొక్కటి వన్ థింగ్. ద నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఇన్లైన్ మెమొరీ మోడల్ అండ్ డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మోడల్. సో ఏంటిది, వాట్ ఈజ్ మీన్ బై సింగిల్ ఇన్లైన్ మెమొరీ మోడల్ అండ్ డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మోడల్, SIM-DIM. So SIM and DIM are the two major parts of a random access memory. So random access memory ki two major types of random access memory and stands for the personal computers. So general ga personal computers వాటికి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఏంటిది అంటే డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మోడల్, సింగిల్ ఇన్లైన్ మెమొరీ మోడల్ అని చెప్తాం. సో DIM stands for dual inline memory model, while SIM stands for single inline memory model అని చెప్తాం. The naming of each type of RAM refers to the specific way in which memory is packaged. So ఒక్కొక్క దానికి ఎంత మెమొరీ ప్యాకేజ్ చేసినారో డిపెండ్స్ అపాన్ ద స్టోరేజ్ కెపాసిటీ. సో జనరల్గా వచ్చేసి సిమ్ మోడల్లో ఎంత అంటే జనరల్గా 72 పిన్స్ అనేది ఉంటాయి, వాళ్ళ మోస్ట్ కామన్ పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ DIM మోడల్ వచ్చేసి 168 పిన్స్ ఉంటాయి. సో సిమ్ అంటే ఏంటి, DIM అంటే ఏంటి అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీకి వన్ ఆఫ్ ద టూ మేజర్ టైప్స్ అని చెప్తారండి. సో సిమ్ స్టాండ్స్ ఫర్ సింగిల్ ఇన్లైన్ మెమొరీ మోడల్ అని చెప్తాం, DIM స్టాండ్స్ ఫర్ డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మోడల్ అని చెప్తాం. సిమ్లో ఎన్ని పిన్స్ ఉంటాయి అంటే 72 పిన్స్ ఉంటాయి అండ్ DIMలో వచ్చేసి 168 పిన్స్ ఉంటాయి. ఇంకా కాన్ఫిగరేషన్స్ ఆఫ్ DIM వచ్చేసి 100, 144, 174, 184 ఇలా డిఫరెంట్ పిన్స్ కాన్ఫిగరేషన్స్ని యూస్ చేస్తారనమాట. ద సిమ్ ఓన్లీ సపోర్ట్స్ ద 32 బిట్ డేటా. సో జనరల్గా సిమ్ ఏం సపోర్ట్ చేస్తుందంటే ఓన్లీ 32 బిట్స్ డేటా స్టోరేజ్ కెపాసిటీని మాత్రమే సిమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఆల్దో ద సఫిషియంట్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ సిమ్ అండ్ DIM ఆర్ మెంట్ ఫర్ ద మెమొరీ మోడల్స్ రిక్వైర్డ్ ఫర్ 64 బిట్ డేటా కనెక్షన్ టు ద మదర్ బోర్డ్. సో ఇంకా మనం కావాలంటే ఎక్స్టెన్షన్ 64 బిట్ డేటాకి త్రూ మదర్ బోర్డ్ ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు అనమాట. సో ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి DIM సపోర్ట్స్ 64 డేటా ట్రాన్స్ఫర్. సో DIM ఎంత సపోర్ట్ చేస్తుందంట, సిమ్ వచ్చేసి 32 బిట్ డేటా ట్రాన్స్ఫర్ సపోర్ట్ చేస్తే DIM సపోర్ట్స్ ద 64 బిట్ డేటా ట్రాన్స్ఫర్ సపోర్ట్ని చేస్తుంది. అండ్ DIM కెన్ బీ ఇన్స్టాల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 సిమ్ మోడల్స్. సో DIM కెన్ బీ ఇన్స్టాల్డ్ ఒక 2 సిమ్స్ని ఇన్స్టాల్ చేసే ప్లేస్లో ఒక DIMని ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. అంతే కదండి, 32 బిట్స్ని ఒక సిమ్ కెపాసిటీ అయితే టూ సిమ్స్ని ఇన్స్టాల్ చేసే బదులు ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ వీ కెన్ రీప్లేస్ విత్ 1 DIM అంటే డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మోడల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ద టిపికల్ మెజర్స్ ఎలా ఉంటాయంటే దీని మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే సిమ్ వచ్చేసి సింగిల్ ఇన్లైన్ మెమొరీ మోడల్ మెజర్మెంట్ ఎలా ఉంటుందంటే 4.25 ఇంచెస్ ఇన్ లెంత్ అండ్ ఇంచ్ ఇన్ విడ్త్ అనమాట. సో 4.27 లెంత్ అండ్ విడ్త్ వచ్చేసి అలా ఉంటుంది విత్ కంపారిజన్ డ్యూ టు ద సెవరల్ పిన్ కాన్ఫిగరేషన్ అవైలబుల్. నెక్స్ట్ DIM ఎలా ఉంటుంది స్టోరేజ్ అంటే డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మోడల్ హ్యాస్ ఎ ఫిజికల్ మెజర్మెంట్ రేంజ్ ఆఫ్ ఎంత ఉంటుందంట 1.67 to 5.25 ఇంచెస్ ఇన్ లెంత్ and 1 to 1.2
1.75 విడ్త్ ఎంత ఉంటుందంటే 1.1 to 1.75 విడ్త్ ఉంటుంది. అండ్ లెంత్ ఎంత ఉంటుందంటే 1.67 to 5.25 లెంత్ అనేది దేనికి డిమ్ ఒక లెంత్ అండ్ విడ్త్ అలా ఉంటుంది. సిమ్ వాజ్ అప్లైడ్ ఆన్ ఏ కంప్యూటర్స్ విత్ ఇంటెల్ 486 ఆర్ అర్లీ పెంటియం ప్రాసెసెస్. సో పెంటియం ప్రాసెసెస్లో కానీ ఇంటెల్ 486 ప్రాసెసెస్లో కానీ ఎక్కువగా సిమ్ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ DIMM is not limited for PCs. It can be applied to the variety of the electronic products, printers, netbooks and networking hardware anamata. So this is all about to the random access memories lo two major types ఉన్నాయండి. ఆ 2 మేజర్ టైప్స్కి ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తూ ఉంటారంటే పీసీస్, పర్సనల్ కంప్యూటర్స్కి ఎక్కువగా వీటిని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. సో డిమ్ అండ్ సిమ్ అని చెప్తాం. డిమ్ స్టాండ్స్ ఫర్ డ్యూయల్ ఇన్లైన్ మెమోరీ మోడల్ అని చెప్తారు అండ్ సిమ్ స్టాండ్స్ ఫర్ సింగిల్ ఇన్లైన్ మెమోరీ మోడల్ అని చెప్తారు. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ సిమ్ అండ్ డిమ్ అంటే సిమ్ మోడల్లో వచ్చేసి జస్ట్ 72 పిన్స్ ఉంటాయి. అండ్ ఇట్ కావాలి అంటే మనం 32 జనరల్గా వచ్చేసి సిమ్ పిన్స్ ఓన్లీ 32 బిట్ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా కావాలంటే మనం ఎక్స్టెన్షన్స్కి వెళ్తామన్నమాట. అదే టూ సిమ్ ప్లేస్లో వీ కెన్ రీప్లేస్ విత్ ద వన్ డిమ్ కెపాసిటీ ఎంత అంటే 64 బిట్ డేటా స్టోరేజ్ అని చెప్తాం. నెక్స్ట్ వాటి విడ్త్ అండ్ లెంత్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, విడ్త్ అండ్ లెంత్ అని ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిమ్ అండ్ డిమ్. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంతసేపు వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటి అంటే రీడ్ ఓన్లీ మెమోరీ, రోమ్ గురించి చూద్దాం. సో రోమ్ స్టోర్స్ డేటా పర్మనెంట్లీ ఆన్ ద పర్సనల్ కంప్యూటర్స్. సో జనరల్గా వచ్చేసి రోమ్లో డేటా రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమోరీ. సో ఇక్కడ డేటా ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అది పర్మనెంట్గా మన కంప్యూటర్లో స్టోర్ అవుతుంది. ఆర్ఎల్స్ రోమ్లో డేటా స్టోర్ అయిందంటే ఇట్స్ అ పర్మనెంట్ డేటా అని చెప్తాం. ఇట్ పర్ఫార్మ్స్ మేజర్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ టాస్క్ అండ్ హోల్డ్ ద ప్రోగ్రామ్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్షన్స్. సో జనరల్గా ఇది మేజర్ ఇన్పుట్ కానీ అవుట్పుట్ టాస్క్ ఏదైనా ఉన్నా కానీ చేస్తుంది. పర్ఫార్మ్స్ ద ప్రోగ్రామ్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. అండ్ ద మెమోరీ ఈజ్ నాన్ వోలటైల్ అంటే వ్యానిష్ అవ్వదు. ఇంత నాన్ వోలటైల్ టైప్ ఆఫ్ మెమోరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రోమ్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద రామ్స్ డిఫరెంట్ టైప్స్ అంటే ఎంరామ్ స్టాండ్స్ ఫర్ మాస్క్డ్ రీడ్ ఓన్లీ మెమోరీ. The very first of ROM were hardwired devices that contained a pre-programmed set of data or instruction. So MROM masked read only memory lo enti ante it is a very first hardwired devices and pre-programmed already programmed ఇన్బిల్ట్ అయిన ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డేటాస్ ఉంటాయి. దీస్ కైండ్ ఆఫ్ రోమ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ మాస్క్డ్ రీడ్ ఓన్లీ మెమోరీ విచ్ ఆర్ ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు, కాస్ట్ ఏమి ఎక్కువగా ఉండదు. సో ప్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని మనము మాస్క్డ్ రీడ్ ఓన్లీ మెమోరీస్ అని చెప్తాం. నెక్స్ట్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమోరీ మీన్స్ వాట్ ఇట్ కెన్ బి ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమోరీ కెన్ బి మోడిఫైడ్ ఓన్లీ వన్స్ బై ద యూజర్. సో మాస్క్లో ఏంటి డిసడ్వాంటేజెస్ అంటే ఆల్రెడీ ప్రీ ప్రోగ్రామ్డ్ సెట్ ఆఫ్ డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్స్. కానీ పీరామ్లో ఏంటి అంటే ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్ని మాడిఫై చేయొచ్చు. ఎవరంట? యూజర్ కెన్ మాడిఫై ద డేటా ఆర్ ఏ ప్రోగ్రామ్ ఓన్లీ వన్స్ ఇన్ ద పీరామ్లో ఓన్లీ ఒకసారి మాత్రమే డేటాని మాడిఫై చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది మనకి అంటే పీరామ్లో ఉంటుంది. ద యూజర్ కెన్ బై ఏ బ్లాంక్ పీరామ్. సో యూజర్ వచ్చేసి ఒక బ్లాంక్ పీరామ్ని తీసుకోవచ్చు అండ్ ఎంటర్ ద డిజైర్డ్ కంటెంట్ యూజింగ్ ద పీరామ్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని ఏదైనా ఒక డిజైర్డ్ డేటాని ఎంటర్ చేయొచ్చు అనమాట. ఓన్లీ వన్స్ మాత్రమే డేటాని యూజర్ అనేవాడు ఎంటర్ చేయగలుగుతాడు. సో ఇట్ ఈస్ ద ఫెసిలిటీ ఆఫ్ యూజింగ్ పీరామ్. నెక్స్ట్ ఈపీరామ్. వాట్ ఈజ్ మీన్ బై ఈపీరామ్ అంటే ఎరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమోరీ. సో ఎరేజబుల్ అండ్ unprogrammable read-only memory. So EROM can be erased by exploring it to the ultraviolet rays. So
ఈరామ్ని గనక యూజ్ చేసామంటే బై ఎక్స్పోజింగ్ విత్ ద అల్ట్రా వైలెట్ రేస్కి ఎక్స్పోజ్ చేసి మనం ప్రోగ్రామ్ని ఏం చేయొచ్చు అంట, ఎరేజ్ చేయొచ్చు. అండ్ ఇట్ హ్యాస్ ఎ క్వాజ్ విండో ఇన్ ద ప్యాకేజ్ టు ఎక్స్పోజ్ ద చిప్ టు ద యూవీ లైట్. సో యూవీ లైట్ని ఎక్స్పోజ్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. దే వర్ వైడ్లీ యూజ్డ్ యాజ్ ఏ BIOS అంటే బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ చిప్స్ ఇన్ కంప్యూటర్ మదర్ బోర్డ్స్. సో కంప్యూటర్ మదర్ బోర్డ్లో ఇవి ఎలా యూజ్ చేస్తారు అంటే బేసిక్ ఇన్పుట్ అండ్ బేసిక్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ సిస్టమ్స్కి ఎక్కువగా BIOS బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్స్ ఇన్ కంప్యూటర్ మదర్ బోర్డ్స్లో ఎక్కువగా EPROMని యూజ్ చేస్తారు. EPROM అంటే ఎరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అండి. సో మనం ఇక్కడ ప్రోగ్రామ్ని మనము ఎరేజ్ చేయొచ్చు అనమాట. ఎలా ఎరేజ్ చేస్తారు అంటే బై ఎక్స్పోజింగ్ ఇట్ టు ద అల్ట్రా వైలెట్ రేస్కి కానీ అల్ట్రా వైలెట్ లైట్కి కానీ మనం ఎక్స్పోజ్ చేయడం వల్ల వీ కెన్ ఏబుల్ టు ఎరేజ్ ద ప్రోగ్రామ్ విచ్ వాజ్ రిటర్న్ బై ద యూజర్ అనమాట. సో ఆ ఫెసిలిటీ ఎక్కడ ఉంటుందంటే EPROMలో ఉంటుంది. సో దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే బేసిక్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ సిస్టమ్స్ చిప్స్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడ్ ఓన్లీ మెమొరీస్ రామ్స్ ఏమేమి ఉన్నాయంటే ఎలక్ట్రికలీ ఎరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అని చెప్తాం. సో ఎలక్ట్రికలీ ఎరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ ఈజ్ ప్రోగ్రామ్డ్ అండ్ ఎరేజ్డ్ ఎలక్ట్రికలీ. సో అక్కడ ఏంటి EPROMలో ఏంటి యూవీ లైట్ని యూజ్ చేసుకొని మనం డేటాని ఎరేజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఎలక్ట్రికల్గా మనము ఎరేజ్ చేస్తాం అనమాట డేటాని. అండ్ ఇట్ కెన్ బి ఎరేజ్డ్ అండ్ రీప్రోగ్రామ్డ్ అబౌట్ 10,000 టైమ్స్. సో ఒకసారి 2 సార్లు కాదు 10,000 టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా మనము ప్రోగ్రామ్ని రీడ్ చేయొచ్చు, ఎరేజ్ చేయొచ్చు అనమాట. దేంట్లో EEPROM ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీలో బోత్ ఎరేజింగ్ అండ్ ప్రోగ్రామింగ్. సో బోత్ ఎరేజింగ్ అండ్ ప్రోగ్రామింగ్ టేక్ అవుట్ ఆఫ్ 4 to 10 milliseconds. సో ఎరేజ్ చేయడము యాజ్ వెల్ యాజ్ మళ్ళీ రీప్రోగ్రామ్ చేయడము ఎంత టైం తీసుకుంటుందంటే జస్ట్ ఆఫ్ 4 to 10 milliseconds మాత్రమే తీసుకుంటుంది అనమాట. దే వర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద BIOS చిప్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటి ఎలక్ట్రికలీ ఎరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. సో ఎలక్ట్రికల్గా మనము ప్రోగ్రామ్ని ఎరేజ్ చేసే ఫెసిలిటీ అనేది ఇందులో అవైలబిలిటీ ఉంటుంది. సో ఎంత టైంలో అంటే విత్ ఇన్ milliseconds అంటే 4 to 10 millisecondsలో వీ కెన్ ఏబుల్ టు ఎరేజ్ అండ్ ప్రోగ్రామ్ ద డేటాని ఇది చేయొచ్చు అనమాట. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సెకండరీ మెమొరీ. సో ఇంతవరకు ఏంటి ప్రైమరీ మెమొరీ అంటే ఏంటి, వీటి గురించి అంటే ప్రైమరీ మెమొరీ గురించి అంతా డిస్కస్ చేసాం, ర్యామ్ అండ్ రోమ్ గురించి డిస్కస్ చేసాం. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెకండరీ మెమొరీ. సో సెకండరీ మెమొరీ స్టోర్స్ ద డేటా ఆన్ ఏ లాంగ్ టర్మ్ బేసిస్. సో సెకండరీ మెమొరీని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, వీ కెన్ స్టోర్ ఏ డేటా ఆన్ ఏ లాంగ్ టర్మ్ బేసిస్. ఒక లాంగ్ టర్మ్ బేసిస్కి మనము డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ కెనాట్ బి ప్రాసెస్డ్ డైరెక్ట్లీ బై ద CPU అనేది డైరెక్ట్గా ప్రాసెస్ చేయలేదన్నమాట. It must first be copied into the primary storage. Secondary memory devices include magnetic disk like hard disk, floppy disk, optical disk such as CDs, CD-ROMs and magnetic tapes, USB flash drives. ఇవన్నీ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సెకండరీ మెమోరీస్ అనమాట. సో ఏంటి సెకండరీ మెమోరీ ఆఫ్ ద కంప్యూటర్ అంటే సెకండరీ మెమోరీ వచ్చేసి యూస్ చేసుకొని వీ కెన్ స్టోర్ ద డేటా ఆన్ ద లాంగ్ టర్మ్ బేసిస్. ఒక లాంగ్ టర్మ్ బేసిస్కి మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సెకండరీ మెమోరీ స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్, optical disk, CDs, CD-ROMs, magnetic tapes, USB flash drives. These are the examples important andi. So which among the following are the examples of the secondary memory storage of a computer అని అడుగుతాడు. సో మీకు ఇచ్చిన దాంట్లో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద సెకండరీ మెమొరీ స్టోరేజ్. సో ఇవన్నీ దీస్ ఆర్ ద ఫ్లాష్ డ్రైవ్స్ కానీ, CD-ROMs కానీ, CDs కానీ, ఆప్టికల్ డిస్క్స్ కానీ, ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్, ఇవన్నీ కమ్స్ అండర్ ద సెకండరీ మెమొరీ స్టోరేజ్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఎగ్జాంపుల్స్ ఏ మెమొరీ ఏ దాని కిందకు వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో ఇన్ డీటెయిల్డ్గా వెళ్తే ఫస్ట్ హార్డ్ డ్రైవ్. సో హార్డ్ డ్రైవ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ నాన్
రిమూవబుల్ స్టోరేజ్ డివైస్ అని చెప్తాం. సో రిమూవ్ చేయడానికి అవ్వని డివైస్, స్టోరేజ్ డివైస్ ఆఫ్ ఎ కంప్యూటర్ అని చెప్తాం. అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ డిస్క్ ఆర్ ప్లాటర్స్ రొటేటింగ్ అట్ హై స్పీడ్స్. సో ఇందులో దీన్ని మనం రిమూవ్ చేయలేం హార్డ్ డ్రైవ్ని. సో ఇది ఎలా ఉంటుందంటే మ్యాగ్నెటిక్ డిస్క్లు ఉంటాయి విత్ రొటేటింగ్ అట్ ద హై స్పీడ్కి రొటేట్ అవుతూ ఉంటుంది. ద హార్డ్ డ్రైవ్ స్టోర్స్ డేటా ఇన్ సెగ్మెంట్స్. సో హార్డ్ డ్రైవ్స్ డేటాని ఎలా స్టోర్ చేస్తాయంట, సెగ్మెంట్స్లో స్టోర్ చేసుకుంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ సర్కిల్స్. సో ఒక సర్కిల్ కాన్సన్ట్రిక్ సర్కిల్స్ ఆర్ సెగ్మెంట్స్గా డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇట్ మే స్పిన్ అట్ ఎంతకి స్పిన్ చేస్తుందంట 5400 to 15,000 ఆర్పిఎం. ఆర్పిఎం ఈజ్ ద స్పీడ్ని మెజర్ చేయడానికి ఆర్పిఎంని యూజ్ చేస్తారు. సో ఆర్పిఎం స్టాండ్స్ ఫర్ రివల్యూషన్స్ పర్ మినిట్. ఒక మినిట్కి ఎంత రివల్యూషన్స్ రొటేట్ అయింది ఒక డిస్క్ కానీ దాన్ని మెజర్ చేయడానికి, స్పీడ్ని జనరల్గా మెజర్ చేయడాన్ని ఆర్పిఎంతో మెజర్ చేస్తారండి. సో యూనిట్స్ అని చెప్పచ్చు. సో ఎంత రేంజ్ అంటే 5400 to 15,000 స్పిన్స్ చేస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హార్డ్ డ్రైవ్. నెక్స్ట్ ఫ్లాపీ డిస్క్ అంటే ఏంటి అంటే ఫ్లాపీ డిస్క్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఏ థిన్ ఫ్లెక్సిబుల్ మ్యాగ్నెటిక్ డిస్క్ సీల్డ్ ఇన్ ఏ స్క్వేర్ ప్లాస్టిక్ క్యారియర్. సో ఫ్లాపీ డిస్క్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్లెక్సిబుల్ మ్యాగ్నెటిక్ డిస్క్ ఉంటుంది, స్టీల్డ్ ఇన్ ఏ స్క్వేర్ ప్లాస్టిక్, ఒక స్క్వేర్ ప్లాస్టిక్ క్యారియర్తో ఫ్లాపీ డిస్క్ అనేది ఇట్లా స్క్వేర్ ఫార్మాట్లో సీల్ చేసి మనకి ఫ్లాపీ డిస్క్ అనేది ఉంటుంది. ఫ్లాపీ డిస్క్ వర్ వైడ్లీ యూజ్డ్ టు డిస్ట్రిబ్యూట్ ద సాఫ్ట్వేర్ ట్రాన్స్ఫర్ ఫైల్స్, క్రియేట్ బ్యాకప్ కాపీస్ ఆఫ్ ద డేటా. సో జనరల్గా బ్యాంక్స్లో కానీ అలాంటి డిఫరెంట్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో కానీ డేటాని బ్యాకప్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఒకసారి ఎక్కడన్నా సర్వర్స్లో స్ట్రక్ అయిపోయి డేటా అంతా రీస్టోర్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఇలా ఫ్లాపీ డిస్క్ని యూజ్ చేసుకొని ఎవ్రీ 2 years వన్స్, ఎవ్రీ 1 year 6 months once, 3 months క్వార్టర్లీ బేసిస్, హాఫ్ అర్లీ బేసిస్లో ఎస్పెషలీ ఇన్ బ్యాంక్స్ డేటాని ఎప్పుడు బ్యాకప్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఒకసారి ఎక్కడైనా డేటాని స్ట్రక్ అయిపోయి లాస్ అయిపోయినా కానీ బ్యాకప్ ఉండడం వల్ల వీ కెన్ ఏబుల్ టు గెట్ దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ డేటా వితౌట్ ఎనీ లాస్. సో కాబట్టి ఇలా ఫ్లాపీ డిస్క్ని ఎక్కువగా యూజ్ చేసి ఫ్లాపీ డిస్క్స్ని మనం డేటా బ్యాకప్స్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ద రీడ్ అండ్ రైట్ డేటా ఫ్రమ్ ఏ ఫ్లాపీ డిస్క్ అండ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ మస్ట్ హ్యావ్ ఏ ఫ్లాపీ డిస్క్ డ్రైవ్. సో టు రీడ్ రైట్, సో మనం ఫ్లాపీ డిస్క్ని యూజ్ చేయాలి అంటే మన కంప్యూటర్ సిస్టంలో అవర్ కంప్యూటర్ హ్యాస్ టు సపోర్ట్ ద ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ని సపోర్ట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు రీడ్ ఆర్ రైట్ ద డేటా ఫ్రమ్ ద ఫ్లాపీ డిస్క్. సో ఫ్లాపీ డిస్క్లో డేటాని ఎంటర్ చేయాలన్నా రీడ్ చేయాలన్నా కానీ మన కంప్యూటర్ సిస్టమ్ అనేది ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ని సపోర్ట్ చేయగలిగేదై ఉండాలి. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లాపీ డిస్క్. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంపాక్ట్ డిస్క్. సో కంపాక్ట్ డిస్క్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై కంపాక్ట్ డిస్క్? ఏ కంపాక్ట్ డిస్క్ ఈజ్ ఎ పోర్టబుల్ స్టోరేజ్ మీడియం దట్ కెన్ బీ యూజ్డ్ టు రికార్డ్, స్టోర్ డేటా ఇన్ డిజిటల్ ఫామ్. సో ఏంటి కంపాక్ట్ డిస్క్? సిడీస్ మీరు జనరల్గా చూస్తూ ఉంటారు. సిడీస్ అంటే ఏంటి అంటే జనరల్గా డేటాని రికార్డ్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు. ఎలా? డిజిటల్ ఫామ్లో మనము స్టోర్ చేసుకుంటాం. సో జనరల్గా వచ్చేసి ఇది మనకి ఒకసారి ఏమన్నా స్క్రాచెస్ పడినా కానీ ఏమన్నా కానీ ఇట్ మే నాట్ బి యూస్ఫుల్ అని చెప్తారనమాట. సో కంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమోరీస్. సిడీ ఉంది, సిడీ రామ్ కూడా ఉందండి. సో సిడీ రామ్ అంటే ఏంటంటే కంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ memory. So it is a storage device that can be read but cannot change or delete. సో ఏంటి ఇక్కడ మనం ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు రీడ్ ద డేటా, అంతేకాని మనం డిలీట్ చేయలేము, తర్వాత ఏం చేయము, చేంజ్ చేయలేము, డేటాని చేంజ్ చేయలేం యాజ్ వెల్ యాజ్ డిలీట్ చేయలేం. అలాంటి డిస్క్లు ఏవి అంటే సిడీ రామ్ అని చెప్తాం. సో కంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమోరీలో మనం ఓన్లీ ఇచ్చిన డేటాని మాత్రమే చదవగలుగుతాం, కానీ వీ కెనాట్ చేంజ్ ద డేటా యాజ్ వెల్ యాజ్ డిలీట్ ద డేటా. అలాంటి మెమోరీస్ని మనం సిడీ రామ్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిజిటల్ వీడియో డిస్క్, డివిడి వినింటారు. డివిడి మీన్స్
DVD stands for digital video disk. So ఏంటి ఇది డిజిటల్ వీడియో డిస్క్ కరెంట్లీ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఇన్ లార్జ్ అమౌంట్స్. సో జనరల్గా DVDస్ని యూస్ చేసుకొని మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. అండ్ ఇట్ యాక్సెప్ట్స్ ద హై డెఫినేషన్ మెటీరియల్. సో హై అమౌంట్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. ఏ 2 layer DVD కెన్ హోల్డ్ అప్రాక్సిమేట్లీ 7 GB ఆఫ్ వీడియో, సౌండ్ ఆర్ అదర్ డేటా. సో జనరల్గా ఒక టూ DVD లేయర్ ఉండేది. జనరల్గా ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని మనం యూస్ చేస్తుంది అంటే, ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అంటే 17 GB ఆఫ్ వీడియో కానీ, సౌండ్ కానీ, ఇంకా డేటాని కానీ DVD అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో DVD అంటే ఏంటి అంటే హై అమౌంట్ ఆఫ్ డేటా స్టోరేజ్కి DVDని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో DVD ఎంత మ్యాక్సిమం, ఎంత అప్రాక్సిమేట్లీ ఎంత స్టోరేజ్ కెపాసిటీ ఉంటుందంటే 17 GB ఆఫ్ స్టోరేజ్ కెపాసిటీ అనేది మనం DVDని యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్లూ రే డిస్క్. సో వాట్ ఈస్ మీన్ బై బ్లూ రే డిస్క్ అంటే ద అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ CD అండ్ DVD డిస్క్ అండ్ డివైజెస్ ఆర్ ద బ్లూ రే డిస్క్ అని చెప్తాం. అంటే ఏంటి, ద అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ CD, DVD అండ్ డ్రైవ్స్ ఆర్ ద బ్లూ రే డిస్క్. సో అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ CD అండ్ DVDని మనం బ్లూ రే డిస్క్ అని చెప్తాం. సో ఇంకా చెప్పాలి అంటే ఇట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ BD-ROM అని చెప్తాం. సో BD-ROM స్టాండ్స్ ఫ్రమ్ బ్లూ రే డిస్క్ అని చెప్తారనమాట. ద మ్యాక్సిమం కెపాసిటీ ఆఫ్ BD డిస్క్ ఈజ్ 25 GB. సో ఎంత అమౌంట్ ఆఫ్ మెమొరీ స్టోరేజ్ ఉంటుందంటే 25 GB ఇఫ్ సింగిల్ లేయర్ అండ్ 50 GB ఇఫ్ డ్యూయల్ లేయర్. సో సింగిల్ లేయర్ ఆఫ్ BD-ROM ఎంత స్టోర్ చేసుకుంటుందంటే 25 GB ఆఫ్ మెమొరీని స్టోరేజ్ చేసుకుంటుంది. అదే డ్యూయల్ లేయర్ అంటే 50 GB ఆఫ్ మెమొరీని స్టోరేజ్ చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్లూ రే డిస్క్. చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత మ్యాక్సిమం కెపాసిటీ, ఎంత అమౌంట్ ఆఫ్ మెమొరీని స్టోరేజ్ చేసుకుంటుంది, ఖచ్చితంగా ఆ నెంబర్ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో. నెక్స్ట్ హోలోగ్రాఫిక్ వర్సటైల్ డిస్క్, HVD, హోలోగ్రాఫిక్ వర్సటైల్ డిస్క్. ఏంటిది? ఇట్ ఈజ్ ఏ holographic storage format and has a maximum capacity. సో దీని కెపాసిటీ ఎంత ఉంటుందంట, 3.9 TB అనే కెపాసిటీ అనేది మనకి HVDలో ఉంటుంది. నెక్స్ట్ ఫ్లాష్ డ్రైవ్స్. సో వాట్ ఈస్ మీన్ బై ఫ్లాష్ డ్రైవ్స్ అంటే, ఫ్లాష్ డ్రైవ్స్ ఆర్ ద స్మాల్ ultra portable storage devices. So flash drives are the small ultra portable storage devices అని చెప్తాం. They connect to the computers and other devices via USB plug. సో మనం USB ప్లగ్ని యూస్ చేసుకొని మనము ఈ ఫ్లాష్ డ్రైవ్స్ని ఎక్కువగా కనెక్ట్ చేసుకుంటాము. They are often referred to as a pen drives, థంబ్ డ్రైవ్స్ ఆర్ జంప్ డ్రైవ్స్. మనం పెన్ డ్రైవ్స్ కానీ వీటిని ఎక్కువగా యూజ్ చేసుకొని డేటాని స్టోర్ చేసుకుంటాం. మనం సిస్టంలో ఉన్న డేటాని కాపీ చేయాలన్నా కానీ, ఏదైనా డేటాని సిస్టమ్కి ఇవ్వాలి అన్నా కానీ USB ప్లగ్స్ని యూజ్ చేసుకొని వీటిని కనెక్ట్ చేసుకుంటాం. సో అలాంటి మెమొరీస్ని ఫ్లాష్ డ్రైవ్స్ అని చెప్తాం. సో దీస్ కమ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే పెన్ డ్రైవ్స్ కానీ, థంబ్ డ్రైవ్స్ కానీ, జంప్ డ్రైవ్స్ రెండు ఒకటి. సో దీస్ ఆర్ ద ఫ్లాష్ డ్రైవ్స్ అని చెప్తాం. సో మోస్ట్లీ దే హ్యావ్ ద స్టోరేజ్ కెపాసిటీ ఫ్రమ్ 8 GB to 64 GB డిపెండింగ్ అపాన్ ద యూజర్. సో మనం పెన్ డ్రైవ్ తీసుకునే కెపాసిటీని బట్టి 64 GB ఉంది, 128 GB ఉంది, తర్వాత 32 GB, 8 GB, ఇలా మినిమం టు మ్యాక్సిమం ఇప్పుడు 128 GB ఆఫ్ పెన్ డ్రైవ్స్ కూడా వచ్చేసినాయండి. సో ఇవన్నీ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫ్లాష్ డ్రైవ్స్ కిందకి వస్తాయన్నమాట. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి జిప్ డిస్క్. సో ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై జిప్ డిస్క్ అంటే ఏంటి అంటే, అన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఫ్లాపీ డిస్క్ ఈజ్ నోన్ యాజ్ జిప్ డిస్క్ అని చెప్తాం. సో అడ్వాన్స్డ్ వర్షన్ అంటే ఏంటి, ఫ్లాపీ డిస్క్లో కొన్ని ఫ్యూచర్స్కి అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ వచ్చేసి జిప్ డిస్క్లో ఉంటాయి. సో ఇట్ వాజ్ డెవలప్డ్ బై ద ఒమేగా. సో ఒమేగా కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. సో జిప్ డిస్క్ ఆర్ ద అవైలబుల్ ఇన్ 100 and 250 MB అనమాట. సో ఎంత అవైలబుల్ ఉంటుంది ఇందులో, 100 and 250 MB అండ్ 750 MB కెపాసిటీ కూడా ఉంటుందన్నమాట. 100, 250 అండ్ 750 MB కెపాసిటీస్ ఉంటాయి. అండ్ దే ఆర్ యూజ్డ్ టు స్టోర్, షేర్ అండ్ బ్యాకప్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. సో ఈ జిప్ డిస్క్లో ఎలా ఉంటాయి, మనము ఈ వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ జిప్ డిస్క్ అంటే, వీ కెన్ ఏబుల్ టు స్టోర్ ద డేటా,
షేర్ ద డేటా అండ్ బ్యాకప్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని కూడా బ్యాకప్ చేయొచ్చు అండ్ వీ కెన్ ఏబుల్ టు ఈజీలీ సెండ్ ద డేటా త్రూ వితౌట్ ఎనీ ఏంటి ఇందాక యాజ్ వీ హ్యావ్ సీన్ దట్ ప్రీవియస్లీ ఫ్లాష్ డ్రైవ్స్ని యూజ్ చేయలేకపోయినా కానీ ఇలాంటి జిప్ డిస్క్ని యూజ్ చేసుకొని త్రూ మెయిల్స్ ద్వారా కానీ మనము డేటాని సెండ్ చేయొచ్చు. ఎంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని త్రూ మెయిల్స్ ద్వారా కానీ వీటి ద్వారా సెండ్ చేయాలి అంటే జిప్ డిస్క్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ASCII memory. ASCII memory is a very high speed semiconductor memory which can which can speed up the CPU. సో CPU స్పీడ్ని స్పీడప్ చేయడానికి మనం ASCII మెమొరీని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇట్ యాక్ట్స్ యాజ్ దిస్ బఫర్ బిట్వీన్ ద CPU అండ్ మెయిన్ మెమొరీ. సో CPUకి మెయిన్ మెమొరీకి ఇన్ బిట్వీన్ ఈ మెమొరీ ఉంటుందండి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే రిజిస్టర్స్ అని చెప్తాం. సో జనరల్గా రిజిస్టర్స్ ఇలాంటి ఏంటంటే మనం సర్టన్ అమౌంట్ ఆఫ్ మెమొరీస్ని సిపియుని మెమొరీని స్పీడప్ చేయడానికి ఇలాంటి మెమొరీస్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ASCII మెమొరీస్ అంటే రిజిస్టర్స్ అని చెప్తాం. నెక్స్ట్ వర్చువల్ మెమొరీ. సో వర్చువల్ మెమొరీ పర్మిట్స్ సాఫ్ట్వేర్ టు యూజ్ అడిషనల్ మెమొరీ. సో వర్చువల్ మెమొరీ వల్ల ఏం చేస్తుందంటే ఇట్ పర్మిట్స్ ద సాఫ్ట్వేర్ టు యూజ్ అడిషనల్ మెమొరీ. ఇంకొంచెం అడిషనల్ మెమొరీని యూజ్ కావాలి అంటే వర్చువల్ మెమొరీకి వెళ్తాం బై యూటిలైజింగ్ ద హార్డ్ డిస్క్ డ్రైవ్. సో హార్డ్ డిస్క్ డ్రైవ్ని యూజ్ చేసుకొని మనం వర్చువల్ మెమొరీని యూటిలైజ్ చేస్తాం యాజ్ ఎ టెంపరీ స్టోరేజ్. ఇది ఒక టెంపరీ స్టోరేజ్కి మాత్రమే వీఆర్ గోయింగ్ విత్ ద వర్చువల్ మెమొరీ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ టైప్స్ ఆఫ్ మెమొరీస్ ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్తాం. సో సెమీ కండక్టర్ మెమొరీ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెమీ కండక్టర్ మెమొరీ అంటే ర్యామ్ ఆర్ రోమ్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఆప్టికల్ మెమొరీకి ఎగ్జాంపుల్స్ అంటే CD-ROM, DROM, DVD, HVD, బ్లూరే డిస్క్ అని చెప్తారు. మ్యాగ్నెటిక్ మెమొరీకి వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ మెమొరీ అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అండ్ ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ మెమొరీ అని చెప్తాం. నెక్స్ట్ ఫ్లాష్ మెమొరీ. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫ్లాష్ మెమొరీ అంటే పెన్ డ్రైవ్ కానీ మెమొరీ కార్డ్ కానీ ఎప్రామ్ టెక్నాలజీ డివైజెస్ ఏదైనా. ఎప్రామ్ టెక్నాలజీస్ అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ టెక్నాలజీస్ ఏవైనా కానీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫ్లాష్ డిస్క్ అని చెప్తాం. సో ఇవి టైప్స్ ఆఫ్ మెమొరీస్ ఆఫ్ ఎ కంప్యూటర్ అండ్ విత్ దేర్ ఎగ్జాంపుల్స్. ఇంపార్టెంట్ అండి, ఏదైనా ఒకటి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెమరీ comes under the flash memory, which of the following devices comes under the flash memory అని అడుగుతుంటారు. ఆర్ ఎల్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్గా కూడా అడుగుతారు. మేబీ IBPSC RRB POSలో కానీ కొంచెం కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్వశ్చన్ని పెంచడానికి కన్ఫ్యూజన్ని ఇంక్రీజ్ చేయడానికి హీ మే ఆస్క్. ఒకవేళ ఎగ్జామినర్ క్వశ్చన్ కొంచెం టఫ్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి వీ హ్యావ్ టు గో టు ద సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్. ఇది కామన్ అండి. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఏంటి ఒక్కసారి రివిజన్ చేస్తే సో కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, మన కంప్యూటర్లో ఇన్సైడ్ వాట్ ఎలా బిల్ట్ అవుతాయి, మెమొరీస్కి ఏమేమి ఉంటాయి, ప్రాసెసింగ్ యూనిట్ ఎలా వర్క్ చేస్తుంది, ఇన్పుట్గా ఏమేమి ఫంక్షన్స్ చేస్తాయి, మొత్తం దీన్నంతా వీటన్నిటి గురించి చదివేది కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అని చెప్తాం. సో జనరల్గా కంప్యూటర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్ ఉంటాయి, మెమొరీ స్టోరేజ్ యూనిట్స్ ఉంటాయి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది. సో దిస్ ఆర్ త్రీ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ అని చెప్తాం. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంప్యూటర్ సిస్టంలో జనరల్గా ఏమేమి ఉంటాయంటే యాజ్ యూ ఆర్ షోయింగ్ ఇన్ ద ఫిగర్ దట్ సీయింగ్ ఇన్ ద ఫిగర్ దట్ ఏమేమి ఉంటాయంటే DVD బర్నర్స్ కానీ హార్డ్ డ్రైవ్స్ కానీ పవర్ సప్లైస్ కానీ మెమొరీ ర్యామ్ కానీ CPU ప్రాసెసర్ వీడియో కార్డ్స్ వైర్లెస్ అడాప్టర్స్ మెమొరీ కార్డ్ రీడర్స్ ఇవన్నీ వచ్చేసి మనకి మదర్ బోర్డ్స్ ఇవన్నీ మనకి CPUలో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. సో బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్, బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ఎ కంప్యూటర్లో ఏమేమి ఉంటాయంటే ఇన్పుట్ అవుట్పుట్ అండ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇవన్నీ వచ్చేసి మనకి కంప్యూటర్లో ఉంటాయండి. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమొరీ యూనిట్ అండ్ అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అలాంగ్ విత్ ద సెకండరీ స్టోరేజ్ ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ అని చెప్తాం. సో కంప్యూటర్ పెరిఫెరల్ అంటే ఏం చెప్తామంటే ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ అండ్ స్టోరేజ్ డివైజెస్ని విల్ కాల్ ఇట్ as కంప్యూటర్ పెరిఫెరల్ డివైజెస్ అని చెప్తాం. నెక్స్ట్ ఇన్పుట్ వైల్ గోయింగ్ ఇన్ టు ద ఇన్పుట్ డివైజెస్లో ఏంటి అంటే ఇన్పుట్ డివైజెస్ ఇన్పుట్ యూనిట్ అంటే ఏంటి, ఇన్పుట్ యూనిట్ యొక్క
మేజర్ ఫంక్షన్ ఏంటి? సో వాట్ ఆర్ ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్పుట్ యూనిట్ అంటే డేటాని యాక్సెప్ట్ చేస్తుంది, కన్వర్ట్స్ ద డేటా ఇంటూ ద కంప్యూటర్ కెన్. సో డేటాని యాక్సెప్ట్ చేసిన డేటాని కన్వర్ట్ చేస్తుంది, కన్వర్ట్ చేసిన డేటాని ఫర్దర్ ప్రాసెసింగ్ అనేది చేస్తుంది. సో దీస్ 3 ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఇన్పుట్ యూనిట్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి సిపియు. సిపియు ఏం చేస్తుంది? సిపియు స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్తాం. సో సిపియు మెయిన్గా ఏంటి అంటే entire CPU has been constructed on a single ఇంటిగ్రేటెడ్ చిప్. సో ఒక సిపియునంతా ఒక సింగిల్ చిప్లో ఫ్యాబ్రికేట్ చేసి ఉంటారు. సో దాన్ని మనము మైక్రో ప్రాసెసర్ అని చెప్తాము. సో ఇందులో ఏముంటాయంటే కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అండ్ మెమొరీ యూనిట్. సో సిపియులో ఏమేమి ఉంటాయి? కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ఉంటుంది, మెమొరీ యూనిట్. సో కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ అంటే ఇట్ కమాండ్స్. సో కంప్యూటర్ ఇట్ రీడ్స్ ఆర్ డీకోడ్స్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్. సో ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ని డీకోడ్ చేస్తుంది. తర్వాత ఇంకేం చేస్తుంది? యాక్టివేట్స్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. సో ఇంకా అదర్ పార్ట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ని యాక్టివేట్ చేస్తుంది కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నీ అర్థమెటిక్ యూనిట్ చేస్తే లాజిక్ యూనిట్ ఏం చేస్తుందంట? లాజికల్ ఆపరేషన్స్, బులియన్ లాజికల్ ఆపరేషన్స్ సచ్ యాజ్ అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, ఎక్స్ఆర్ ఆపరేషన్, నాట్ ఆపరేషన్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నీ మనం లాజికల్ యూనిట్స్ ద్వారా చేస్తామన్నమాట. నెక్స్ట్ మెమొరీ యూనిట్ ఏం చేస్తుంది అంటే మెమొరీ యూనిట్స్ వచ్చేసి ఏం చేస్తుంది? మెమొరీని స్టోర్ చేస్తుంది. సో మెమొరీ యూనిట్స్ వచ్చేసి అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వాట్ ఆర్ దోస్ అంటే ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ. ప్రైమరీ మెమొరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని అడుగుతుంటారు మీకు ఎగ్జామ్లో. సో ప్రైమరీ మెమొరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అని అడుగుతారు. లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ బిలో ఆర్ ద వోలటైల్ మెమొరీ అని అడుగుతుంటారు. సో ఎలా అడిగినా కానీ ప్రైమరీ మెమొరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వోలటైల్ మెమొరీ అని చెప్తాం. ఎందుకు అంటే ఇట్ హోల్డ్స్ ద డేటా ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ వెన్ కంప్యూటర్ ఈజ్ కరెంట్లీ వర్కింగ్ అనమాట. సో కంప్యూటర్ వర్క్ అయినప్పుడు మాత్రమే అది హోల్డ్ చేస్తుంది. అండ్ లిమిటెడ్ కెపాసిటీ, డేటా ఈజ్ లాస్ట్ వెన్ ద పవర్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. పవర్ అనేది స్విచ్ ఆఫ్ చేసినాక, మనం సిస్టమ్ని ఆఫ్ చేసినాక డేటా అనేది మనకి ఉండదు, లాస్ అవుతుంది. సో ఇది జనరల్గా ఎలా మేడప్ చేసి ఉంటారంటే ఒక సెమీ కండక్టర్స్ డివైజెస్ని యూజ్ చేసి ఈ ప్రైమరీ మెమొరీని బిల్డప్ చేస్తారు. సో దీనికి మనం ప్రైమరీ మెమొరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వోలటైల్ మెమొరీ అని చెప్తారు. చాలా ఇంపార్టెంట్ అండి, యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ప్రైమరీ మెమొరీ ఆఫ్ ఎ కంప్యూటర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వోలటైల్ మెమొరీ. వాట్ ఆర్ ద 2 types ఆఫ్ ప్రైమరీ మెమొరీస్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రీడ్ ఓన్లీ మెమొరీ అని చెప్తాం. సో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీలో వచ్చేసి జనరల్గా వచ్చేసి ఎలా స్టోర్ చేస్తాము ఏంటి అంటే ఇంటర్నల్ మెమొరీ ఆఫ్ ఎ సిపియుని స్టోర్ చేయడానికి సార్టింగ్ డేటా, ప్రోగ్రామ్ అండ్ రిజల్ట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ని వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ద్వారా యూజ్ చేస్తాం. నెక్స్ట్ వోలటైల్ మెమొరీకి ఎగ్జాంపుల్స్ ఏమేమి అంటే ర్యామ్స్, డీర్యామ్ అంటే డైనమిక్ ర్యామ్ అని చెప్తాం, స్టాటిక్ ర్యామ్ అని చెప్తాం, లేదా సింక్రోనస్ డైనమిక్ ర్యామ్ అని కూడా చెప్తారు. సో డైనమిక్ ర్యామ్, డీర్యామ్ అంటే ఏంటి, స్టాటిక్ ర్యామ్ అంటే ఏంటి, సింక్రోనస్ ర్యామ్ అంటే ఏంటో వీ హ్యావ్ స్టడీడ్. వీటి అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్, ఓకేనా. సో స్టాటిక్ ర్యామ్లో వచ్చేసి ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఓవర్ డైనమిక్ ర్యామ్. సో స్టాటిక్ ర్యామ్కి కొన్ని డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేసి సింక్రోనస్ ర్యామ్కి కూడా వెళ్ళాం. సో ఇవన్నీ యూ హ్యావ్ స్టడీడ్ ప్రీవియస్లీ, ఇందాక డిస్కస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీలో కూడా మనకి ఏంటి అంటే 2 మోడల్స్ ఉన్నాయి. ఏంటి అది? సిమ్ మోడల్, డిమ్ మోడల్ అని చెప్తాం. సో సిమ్ అండ్ డిమ్ ఆర్ ద 2 మేజర్ టైప్స్ ఆఫ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని చెప్తాం. సో వీటిని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే పర్సనల్ కంప్యూటర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. సిమ్ స్టాండ్స్ ఫర్ సింగిల్ ఇన్లైన్ మెమొరీ మోడల్. చాలా ఇంపార్టెంట్ అండి అబ్రివేషన్. సిమ్ స్టాండ్ ఫర్ సింగిల్ ఇన్లాండ్ అని పెడుతూ ఉంటారు ఎగ్జామ్స్లో. సో సింగిల్ ఇన్లైన్ మెమొరీ స్టోరేజ్, డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ స్టోరేజ్. సో సింగిల్ ఇన్లైన్ మెమొరీ మోడల్కి 72 పిన్స్ ఉంటాయి. డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మోడల్కి ఎన్ని పిన్స్ ఉంటాయంటే జనరల్గా 168 పిన్స్ ఉంటాయి. సో దీనికి మెమొరీ సిమ్ పిన్స్ ఎన్ని సపోర్ట్ చేస్తుంది అంటే 32 బిట్ డేటాని సపోర్ట్ చేస్తుంది. అదే డిమ్ మోడల్ వచ్చేసి 64 బిట్ డేటాని సపోర్ట్ చేస్తుంది. సో 2 సిమ్ ప్లేస్ చేసే బదులు ఒక డిమ్ని ప్లేస్ చేసినా కానీ మనకి ఏమవుతుంది,
సో టూ సిమ్ ప్లేస్ చేసేది 1 DIMM కెన్ బి ఇన్స్టాల్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ 2 SIM మోడల్స్ అని కూడా చెప్తాం. నెక్స్ట్ వాటి విడ్త్ వాటి లెంత్ కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి ఎగ్జామ్లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రీడ్ ఓన్లీ మెమొరీ. సో రీడ్ ఓన్లీ మెమొరీ డేటా పర్మనెంట్లీ ఆన్ ద పర్సనల్ కంప్యూటర్స్. సో రీడ్ ఓన్లీ మెమొరీలో వచ్చేసి డేటాని మనం పర్మనెంట్గా స్టోర్ చేస్తాం అనమాట. మన పీసీస్లో పర్మనెంట్గా డేటాని స్టోర్ చేసుకోవడానికి రోమ్కి వెళ్తాం. సో ఇది ఏంటి అంటే వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రోమ్ అంటే ఇట్ ఈస్ ఎ నాన్ వోలటైల్ మెమొరీ. మెమొరీ అనేది మనకి వెన్ పవర్ ఈ స్విచ్ ఆఫ్ చేసినా కానీ మెమొరీ అనేది ఎక్స్టింక్ట్ అవ్వదనమాట. సో మెమొరీ అనేది స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇంకా డిఫరెంట్ రామ్స్ ఏమేమి ఉన్నాయంటే ఎంరామ్ అంటే మాస్క్డ్ రామ్ అని చెప్తాం. సో ఏంటి అంటే ఇది ఒకసారి ప్రీ ప్రోగ్రామ్డ్ సెట్ ఆఫ్ డేటా ఆర్ ఇన్స్ట్రక్షన్. ఆల్రెడీ సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్ ఏదైనా కంపెనీ ఆర్ సంథింగ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడే ఒక ప్రీ ప్రోగ్రామ్ అంటే ఇన్బిల్ట్ చేసి ఇస్తాడు. సో ఆ మాస్క్లో మనం ఏం చేస్తాం, మాస్క్డ్ రీడ్ ఓన్లీ మెమొరీలో వీ కెనాట్ ఎంటర్ ఆర్ ఎరైజ్ ద డేటాని ఏమీ చేయలేం. జస్ట్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు రీడ్ ద డేటా అంతే. నెక్స్ట్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీలో వచ్చేసి ఏంటి, యూజర్ కెన్ బ్లాంక్ పీరామ్ని తీసుకొని ఒకసారి డేటాని మనము మాడిఫై చేయగలుగుతాం అనమాట పీరామ్లో. నెక్స్ట్ ఎప్రీరామ్లో ఏంటి అంటే ఎరేజబుల్ అండ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా మనం ప్రోగ్రామ్ని ఎరైజబుల్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ రీడ్ ఓన్లీ మెమొరీ చేయొచ్చు. ఎరైజ్ చేయాలి అంటే ఎలా ఎరైజ్ చేస్తారు ఇక్కడ అంటే యూవీ లైట్ని యూజ్ చేసుకొని మనము ఎరైజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రీడ్ ఓన్లీ మెమొరీ థింగ్స్ అండి. నెక్స్ట్ ఎలక్ట్రికలీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. సో ఇది ఏంటి అంటే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా మనం డేటాని ఎరేజ్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు. వీ కెన్ ఏబుల్ టు ఎరేజ్ ఆర్ రీడ్ ద డేటా ఇన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఇక్కడ ఎన్ని వితిన్ ఎంత వితిన్ మిల్లీ ఆఫ్ సెకండ్స్ వీ కెన్ ఏబుల్ టు ఎరేజ్ 4 to 10 milliseconds వీ కెన్ ఏబుల్ టు ఎరేజ్ అండ్ ద ప్రోగ్రామ్ ద డేటా అనమాట. సో వీటిని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే బయోమాస్. యాజ్ ఐ హ్యావ్ సెడ్ దట్ బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్స్లో ఎక్కువగా BIOS బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చిప్స్లో ఎక్కువగా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వైల్ కమింగ్ టు ద సెకండరీ మెమొరీ. సెకండరీ మెమొరీలో వచ్చేసి ఏంటి, వాట్ ఈస్ ద సెకండరీ మెమొరీ అంటే డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ద లాంగ్ టర్మ్ బేసిస్. సో లాంగ్ టర్మ్ బేసిస్లో మనం సెకండరీ మెమొరీని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే హార్డ్ డ్రైవ్ కానీ, ఫ్లాపీ డిస్క్ కానీ, సో నెక్స్ట్ ఇంకా ఫ్లాష్ డ్రైవ్స్ కానీ, USBs కానీ, CDs కానీ, CD-ROMs కానీ, మ్యాగ్నెటిక్ టేప్స్ కానీ, దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద సెకండరీ మెమొరీ అని చెప్తాం. సో హార్డ్ డిస్క్ అంటే ఏంటో చూసారు, దాని స్పీడ్ ఇంపార్టెంట్. ఫ్లాపీ డిస్క్లో వచ్చేసి జనరల్గా బ్యాకప్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ బ్యాంక్ సర్వర్స్ కానీ వీటిల్లో అంతా బ్యాంక్స్లో కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో కానీ ఫ్లాపీ డిస్క్ని యూజ్ చేసుకొని డేటాని బ్యాకప్ చేసుకుంటారు. నెక్స్ట్ కంపాక్ట్ డిస్క్ అంటే ఏంటి, కంపాక్ట్ డిస్క్ రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ డిజిటల్ వీడియో డిస్క్. సో డిజిటల్ వీడియో డిస్క్ DVDలో ఎంత అంటే 17 GB ఆఫ్ వీడియోస్ లేదా డేటా స్టోరేజ్ జరుగుతుంది. నెక్స్ట్ CD-ROMకి DVD-ROMకి అడ్వాన్స్డ్ వర్షనే బ్లూరే డిస్క్ రామ్ అని చెప్తాం. సో BD-ROM అని చెప్తాం. సో BD-ROMలో వచ్చేసి కెపాసిటీ ఎంత స్టోరేజ్ చేసుకోవచ్చు అంటే 25 GB to 50 GB ఆఫ్ డ్యూయల్ లేయర్ మెమొరీని వీ కెన్ ఏబుల్ టు స్టోర్. నెక్స్ట్ HVD హోలోగ్రాఫిక్ వర్సటైల్ డివైస్ అనమాట. సో ఇది ఏంటి అంటే మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఉంటుంది, స్టోరేజ్ కెపాసిటీ అంటే 3.9 TB కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్లాష్ డ్రైవ్స్. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్లాష్ డ్రైవ్స్ అంటే పెన్ డ్రైవ్స్ చెప్తాము, థంబ్ డ్రైవ్స్ చెప్పచ్చు, జంప్ డ్రైవ్స్ చెప్పచ్చు. సో ఎక్స్టర్నల్ USB ప్లగ్ని యూజ్ చేసుకొని మనం ఫ్లాష్ డిస్క్ని ఏదైనా డ్రైవ్స్ పెన్ డ్రైవ్స్ని కానీ మనం సిస్టమ్కి ఇన్పుట్గా సిస్టంలో ఉన్న డేటా కానీ లేదా సిస్టమ్కి డేటాని ఎంటర్ చేసుకోవాలన్నా కానీ ఫ్లాష్ డిస్క్ని యూజ్ చేస్తాం. సో ద మినిమమ్ టు మ్యాక్సిమం కెపాసిటీ ఈజ్ 8 GB to 128 or 64 GB. ప్రజెంట్ 128 GB ఉందండి ఫ్లాష్. through pen drives we can able to store the data. Next zip drives. So zip drives ante enti ante Omega company vallu idi chesaru. So idi enti ante it is available with 100 and 250 MB and 750 MB capacity of data storage
అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బ్యాకప్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ స్టోర్ చేయొచ్చు, షేర్ కూడా చేయొచ్చు అనమాట బై యూజింగ్ జిప్ డిస్క్. నెక్స్ట్ యాష్కి మెమొరీ వచ్చేసి ఏంటి, స్పీడప్, సిపియుకి స్పీడప్ చేయడానికి ఈ మెమొరీని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ రిజిస్టర్స్ అని చెప్తాం. నెక్స్ట్ వర్చువల్ మెమొరీ. సో వాట్ ఈజ్ మీన్ బై వర్చువల్ మెమొరీ అంటే వర్చువల్ మెమొరీ పర్మిట్స్ ద సాఫ్ట్వేర్ టు యూజ్ ద అడిషనల్ మెమొరీ. వర్చువల్ మెమొరీని యూస్ చేసుకొని కావాలంటే అడిషనల్ మెమొరీని యూస్ చేయొచ్చు by utilizing the hard disk drive. హార్డ్ డిస్క్ డ్రైవ్ని యూస్ చేసుకొని టెంపరీగా స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ కంప్యూటర్. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవేవి వస్తాయి అంటే, సో సిపియు మెయిన్ సెగ్రిగేషన్స్ వస్తాయండి. వోలటైల్ మెమొరీ, నాన్ వోలటైల్ మెమొరీ వీటిని అంటాము. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఏ టైప్ ఆఫ్ మెమొరీ కిందకు వస్తుంది. నెక్స్ట్ రోమ్ ఏ టైప్ ఆఫ్ మెమొరీ కిందకు వస్తుంది. నెక్స్ట్ సింగిల్ ఇన్లైన్ memory model, dual inline memory model, వాటి పిన్స్ లెంత్ అండ్ విడ్త్ value, say length and width configurations as well as abbreviation important. తర్వాత వీటిల్లో కూడా బయోమాస్, ఎప్రామ్ అబ్రివేషన్స్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వీటిల్లో వచ్చేసి సెకండరీ మెమొరీ కింద ఏవేవి వస్తాయి, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండరీ మెమొరీస్ అని అడుగుతారు. ఫ్లాపీ డిస్క్ కానీ వీటిల్లో హార్డ్ డిస్క్లో ఎంత మ్యాక్సిమం స్పీడ్ అది అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లూ డిస్క్ కెపాసిటీ ఎంత స్టోరేజ్, డిజిటల్ వీడియో డిస్క్ ఎంత కెపాసిటీ స్టోరేజ్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఫర్ యువర్ ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమేమి ఇంపార్టెంట్ అంటే అబ్రివేషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నెంబర్స్ ఏమన్నా ఇస్తే ఆ నెంబర్స్ ఇంపార్టెంట్. వోలటైల్ మెమొరీ, వోలటైల్కి నాన్ వోలటైల్కి చూడండి, వోలటైల్ మెమొరీ కింద ఏవేవి వస్తాయి, నాన్ వోలటైల్ మెమొరీ కింద ఏవేవి వస్తాయి. సో దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ టు యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్గా ఒక విచ్ యూ ఆర్ సీయింగ్ ఇన్ ద బాక్స్లో చూస్తున్నట్టు సెమీ కండక్టర్ మెమొరీకి ఏవేవి ఎగ్జాంపుల్స్ అంటే ర్యామ్ అండ్ రోమ్ అని చెప్తాం. ఆప్టికల్ మెమొరీకి సిడి రామ్, సిడి ఆర్ డివిడి, హెచ్విడి, బ్లూరే. హెచ్విడి అంటే నాకు చెప్పాను కదా, హోలోగ్రాఫిక్ వర్సటైల్ డిస్క్ అని చెప్తాం. అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. మ్యాగ్నెటిక్ మెమొరీ అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, ఫ్లాపీ డిస్క్ డ్రైవ్. ఫ్లాష్ మెమొరీకి వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అంటే పెన్ డ్రైవ్, మెమొరీ కార్డ్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫ్లాష్ మెమొరీస్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అని చెప్తామండి. ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి శ్రీ విద్యా కోచింగ్ సెంటర్ వచ్చేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. సో ఏదైనా ఎంక్వైరీ కావాలి, అడగాలి, కనుక్కోవాలి అంటే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఆస్క్ దెమ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.